పాలక్ పన్నీరు లేదా పాలక్ టోఫు కూర వేసుకోవాలంటే పాలకూరను మంచిగా కడిగి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక డిష్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి దంచేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. అవి కొంచెం మెత్తబడతాయి. తర్వాత పసుపేసి కలిపి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఇంకా వాటర్ లెవెల్ చెక్ చేసుకొని మూత పెట్టేయండి. అవి ఉడుకుతాయి. ఇంకో సైడ్ ప్యాన్ పెట్టుకొని నూనె వేసి పన్నీర్ ముక్కలు కానీ, టోఫు ముక్కలు కానీ, మిల్ మేకర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. వాటిలో కారం, ఉప్పు, పసుపు వేసి ఒక 10 మినిట్స్ కిందకి మీదకి అనుకుంటూ ఫ్రై చేసి తర్వాత ఉడుకుతున్న పాలకూర కర్రీలో వేసేసి ఇంకో 5 మినిట్స్ ఉడికియండి. లాస్ట్లో బటర్ వేసేసి కలిపితే ఇంకా పాలక్ పన్నీర్ కానీ, పాలక్ టోఫు కూర కానీ, పాలక్ మిల్ మేకర్ కూర కానీ రెడీ అయిపోతుంది. వీటిని చపాతీలతో తింటే చాలా బాగుంటుంది. అయితే పన్నీర్ కూర అలాంటివి వేసినప్పుడు కసూరి మేతి ఉంటే లాస్ట్లో వేసుకోండి, బాగుంటుంది.